నెక్స్ట్ హెడ్డింగ్ జనవరి 10, జనవరి 10. నెక్స్ట్ హెడ్డింగ్ జనవరి 10, జనవరి 10. ఫస్ట్ పాయింట్, ప్రపంచ నవ్వుల దినం, వరల్డ్ లాఫింగ్ డే. జనవరి 10 ప్రపంచ నవ్వుల దినం, వరల్డ్ లాఫింగ్ డే, వరల్డ్ లాఫింగ్ డే. సెకండ్ పాయింట్, జనవరి 10 దగ్గర సెకండ్ పాయింట్, భారత్కి పాకిస్తాన్కి మధ్య, జనవరి 10 దగ్గర భారత్కి పాకిస్తాన్కి మధ్య, భారత్కి పాకిస్తాన్కి మధ్య, భారత్కి పాకిస్తాన్కి మధ్య తాష్కెంట్ ఒప్పందం, తాష్కెంట్ ఒప్పందం జరిగిన రోజు. భారత్కి పాకిస్తాన్కి మధ్య తాష్కెంట్ ఒప్పందం జరిగిన రోజు బ్రాకెట్లో 1966, 1966. భారత్కి పాకిస్తాన్కి మధ్య తాష్కెంట్ ఒప్పందం జరిగిన రోజు బ్రాకెట్లో 1966, 1966. నెక్స్ట్ థర్డ్ పాయింట్, జనవరి 10 దగ్గర థర్డ్ పాయింట్, మూడో పాయింట్, ప్రపంచ హిందీ దినం, ప్రపంచ హిందీ దినం, వరల్డ్ హిందీ డే. ప్రపంచ హిందీ దినం జనవరి 10, ప్రపంచ హిందీ దినం జనవరి 10. ఇటు చూడండిరా, మరి ప్రపంచ హిందీ దినం జనవరి 10 అయితే జాతీయ హిందీ దినం ఎప్పుడు, జాతీయ తెలుగు భాషా దినం ఎప్పుడు, అంతర్జాతీయ మాతృభాషా దినం ఎప్పుడు, మన తెలంగాణ భాషా దినం ఎప్పుడు? అంటే జనవరి 10కి సంబంధించి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 3. మళ్ళీ నెంబర్ ఏదిగా నెంబర్ వేసి మామూలు ఒకదాని కింద ఒకటి రాసుకోండి. జాతీయ హిందీ దినం, నేషనల్ హిందీ డే. నెంబర్ ఏ కూడా మామూలు ఒకదాని కింద ఒకటి పాయింట్ రాసుకుంటారండి. జాతీయ హిందీ దినం సెప్టెంబర్ 14, జాతీయ హిందీ దినం సెప్టెంబర్ 14. నెక్స్ట్ అంతర్జాతీయ మాతృభాషా దినం, అంతర్జాతీయ మాతృభాషా దినం ఫిబ్రవరి 21. అంతర్జాతీయ మాతృభాషా దినం ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 21. జాతీయ తెలుగు భాషా దినం, జాతీయ తెలుగు భాషా దినం, నేషనల్ తెలుగు లాంగ్వేజ్ డే. జాతీయ తెలుగు భాషా దినం ఆగస్టు 29, జాతీయ తెలుగు భాషా దినం ఆగస్టు 29. తెలంగాణ భాషా దినం, తెలంగాణ భాషా దినం సెప్టెంబర్ 9, తెలంగాణ భాషా దినం సెప్టెంబర్ 9. బ్రాకెట్లో కాళోజీ నారాయణరావు జయంతి, కాళోజీ నారాయణరావు జయంతి, కాళోజీ నారాయణరావు జయంతి సెప్టెంబర్ 9. కాళోజీ నారాయణరావు జయంతి 1914. కాళోజీ నారాయణరావు ఏ ఇయర్లో పుట్టినట? 1914. డేట్ ఎప్పుడంటే సెప్టెంబర్ 9. ఆ సెప్టెంబర్ 9 తెలంగాణ భాషా దినం. ఆ కాళోజీ నారాయణరావు యొక్క ఆత్మకథే ఇది నా గొడవ. కాళోజీ ఆటోబయోగ్రఫీ ఏంది? ఇది నా గొడవ. ఆయన ఏ జిల్లా? వరంగల్. ఆయన మరణించింది 2002 నవంబర్ 13వ తారీఖు. తెలంగాణ భాషా దినం ఏమన్నాం? సెప్టెంబర్ 9. ఎవరి జయంతి అన్నాం? ఏ ఇయర్ అన్నాం? 1940లో స్టార్ట్ అయిన యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం. అక్కడ కింద రాయండి, మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, డేట్తో సహా రాయండి. మొదటి ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం 1914 జూలై 28 నుండి 1914 జూలై 28 నుండి 1918 నవంబర్ 11 వరకు. 1914 జూలై 28 నుండి
1918 నవంబర్ 11 వరకు. నవంబర్ 11 వరకు. దాని కిందనే రెండవ ప్రపంచ యుద్ధం. 1939 సెప్టెంబర్ 1 నుండి 1945 సెప్టెంబర్ 2 వరకు. సెప్టెంబర్ 2 ఎవరి పుట్టినరోజురా? పవన్. ఆ సెప్టెంబర్ 2 ఎవరి వర్ధంతిరా? వైఎస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎవరు చెప్తే ఇప్పుడు ఈ ఆన్సర్ వానికి నేను జీకే బుక్ గిఫ్ట్ ఇస్తా. భారతదేశంలో ఇప్పటి వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు పదవిలో ఉండగా మరణించారు? ఇప్పటి వరకు భారతదేశంలో పదవిలో ఉండగా మరణించిన ముఖ్యమంత్రుల సంఖ్య. భారతదేశంలో ఇప్పటి వరకు పదవిలో ఉండగా మరణించిన ముఖ్యమంత్రుల సంఖ్య. హౌ మెనీ చీఫ్ మినిస్టర్స్ డైడ్ వైల్ ఇన్ ఆఫీస్? 5. వెరీ గుడ్. ఇప్పటి వరకు పదవిలో ఉండగా మరణించిన ముఖ్యమంత్రుల సంఖ్య 18 మంది, 18 మెంబర్స్. ఆ 18 మందిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వాడు. 2009 సెప్టెంబర్ 2వ తారీఖున మరణించాడు. అందులో 17వ ముఖ్యమంత్రి జయలలిత. అందులో 18వ ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్, గోవా మాజీ ముఖ్యమంత్రి. ప్రజెంట్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. గోవాలో జిల్లాలు 2, గోవా అసెంబ్లీ స్థానాలు 40, గోవా రాజధాని పనాజీ. గోవా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై. వైశాల్యం తక్కువ రాష్ట్రం గోవా, జిల్లాలు తక్కువ రాష్ట్రం గోవా, సముద్ర తీరేఖ తక్కువ రాష్ట్రం గోవా. వాస్కోడిగామా అంతర్జాతీయ విమానాశ్రయం గోవాలో కలదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గోవాలో కలదు. సలీం అలీ పక్షుల సంరక్షణ కేంద్రం గోవాలో కలదు. 2016లో బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరిగిందంటే గోవా ఇండియాలో 25వ రాష్ట్రం. ఆ గోవాను ఆపరేషన్ విజయ్ అనే చర్య ద్వారా 1961లో పోర్చుగీస్ వారి నుండి విముక్తి కలిగించి ఇండియాలో విలీనం చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశం ఏది? శ్రీలంక. పాత పేరు సిలోన్. బాయ్స్ మీకు వచ్చిండ్రా? శ్రీలంకకు వన్డే వరల్డ్ కప్ ఏ ఇయర్లో వచ్చింది? శ్రీలంకకు వన్డే వరల్డ్ కప్ వచ్చింది, పురుషుల వన్డే వరల్డ్ కప్. మనకైతే 2 సార్లు వచ్చింది. 1983లో ఒకసారి, 2011లో ఒకసారి. అదే శ్రీలంకకు వరల్డ్ కప్ వచ్చిన ఇయర్. అదే ఇయర్లో ఎన్టీఆర్ మరణించాడు. ఎన్టీఆర్ 1996. అప్పుడు శ్రీలంక కెప్టెన్ అర్జున్ రణతుంగ. 2022 జనవరి 10 ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా 2022 జనవరి 10 ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కోలో గుర్తింపు పొందిన యునెస్కో ఏదైనా సంస్థ పేరు చెప్పినప్పుడు క్యాపిటల్ లెటర్స్లో రాయండి. యునెస్కోలో గుర్తింపు పొందిన భారత వారసత్వ కట్టడాల జాబితాను వరల్డ్ హెరిటేజ్ సెంటర్ వెబ్సైట్లో హిందీలో అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 2022 జనవరి 10 ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కోలో గుర్తింపు పొందిన భారత వారస కట్టడాల జాబితాను వరల్డ్ హెరిటేజ్ సెంటర్ వెబ్సైట్లో హిందీలో అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్
1975లో మొదటి ప్రపంచ హిందీ సదస్సు 1975లో మొదటి ప్రపంచ హిందీ సదస్సు నాగపూర్లో జరిగినది. నాగపూర్ ఏ స్టేటు? మహారాష్ట్ర. 1975లో మొదటి ప్రపంచ హిందీ సదస్సు నాగపూర్లో జరిగినది. నెక్స్ట్ 2021లో 12వ ప్రపంచ హిందీ సదస్సు 2021లో 12వ ప్రపంచ హిందీ సదస్సు ఫిజీ దేశంలో జరగవలసి ఉండగా 2021లో 12వ ప్రపంచ హిందీ సదస్సు ఫిజీ దేశంలో జరగవలసి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడినది. ఇప్పటి వరకు యునెస్కో వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ కట్టడాలు 40. ఇప్పటి వరకు యునెస్కో వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ కట్టడాలు 40. ఇప్పటి వరకు యునెస్కో వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ కట్టడాలు 40. మొదటి కట్టడం ఫస్ట్ది. ఈ యునెస్కో వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న మొదటి భారతీయ కట్టడం మొదటిది ఆగ్రా కోట తాజ్ మహల్, అజంతా ఎల్లోరా గుహలు, అజంతా ఎల్లోరా కేవ్స్ డాష్ పెట్టి 1983 1983 ఒక్కసారి ఇటు చూడండి. యునెస్కో వారసత్వ జాబితాలో ఇప్పటివరకు మన కట్టడాలు ఎన్నున్నాయి? ఆ 40లో ఫస్ట్ ఎన్నిటికి స్థానం కల్పించారు? 3. ఒకటి ఏంది? ఆగ్రా కోట, రెండవది తాజ్ మహల్, మూడోది అజంతా ఎల్లోరా కేవ్స్. ఆ మూడిటికి స్థానం కల్పించింది ఏ ఇయర్లో? 1983. నెక్స్ట్ 39వ ప్రదేశం. ఫస్ట్ రాశాం 39, 40 రాద్దాం. 39వ ప్రదేశం రామప్ప దేవాలయం. 39వ ప్రదేశం ఏదంటే రామప్ప దేవాలయం. నెక్స్ట్ పాయింట్. క్రీస్తు శకం 1213లో 1213లో రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. 1213లో రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. రాశారా? నెక్స్ట్ 40వ ప్రదేశం డోలవీర. 40వ ప్రదేశం డోలవీర బ్రాకెట్లో గుజరాత్. 40వ ప్రదేశం డోలవీర గుజరాత్. నెక్స్ట్ పాయింట్. సింధు నాగరికత త్రవ్వకాలలో బయలుపడిన అతిపెద్ద భారతీయ నగరం. సింధు నాగరికత త్రవ్వకాలలో బయలుపడిన అతిపెద్ద భారతీయ నగరం డోలవీర. నెక్స్ట్
సింధు నాగరికత త్రవ్వకాలలో అతిపెద్ద నగరం, సింధు నాగరికత త్రవ్వకాలలో అతిపెద్ద నగరం ఏదిరా? మొహంజోదారో. కానీ అది మన దేశమా? కాదు. ఎక్కడ? కూస్మంచి. సింధు నాగరికత త్రవ్వకాల్లో అతిపెద్ద నగరం మొహంజోదారో. మొహంజోదారో బ్రాకెట్లో పాకిస్తాన్. సింధు నాగరికత త్రవ్వకాల్లో అతిపెద్ద నగరం మొహంజోదారో. ఆ మొహంజోదారో ఎక్కడుందంటే పాకిస్తాన్. మొహంజోదారో పాకిస్తాన్. ఒకసారి ఇటు చూడండి, డోలవీరకు మొహంజోదారోకు డిఫరెన్స్ ఏందిరా? అక్కడ రాసుకున్న క్వశ్చన్ బట్టి డిఫరెన్స్ ఏందిరా? సింధు నాగరికత త్రవ్వకాల్లో బయలుపడిన అతిపెద్ద భారతీయ నగరం అంటే డోలవీరా. ఓవరాల్ గా అతిపెద్ద నగరం అంటే మొహంజోదారో. మొహంజోదారో ఎక్కడుందన్నాం? అసలు సింధు నాగరికత త్రవ్వకాలు ఎవరి నాయకత్వంలో బయలుపడ్డాయి? ఎవరి నాయకత్వంలో? రైట్, అపాయింట్ రైట్. 1921లో 1921లో సింధు నాగరికత త్రవ్వకాలు 1921లో సింధు నాగరికత త్రవ్వకాలు సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో, సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో బయలుపడినవి. 1921లో సింధు నాగరికత త్రవ్వకాలు సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో బయలుపడినవి. సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో బయలుపడినవి. నెక్స్ట్ 2022 జూన్ 19 నుండి 30 వరకు, 2022 జూన్ 19 నుండి 30 వరకు, జూన్ 19 నుండి 30 వరకు 45వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ, 45వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ, 45వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ రష్యాలోని కజాన్ నగరంలో జరగనున్నది. కజాన్ నగరంలో జరగనున్నది. 2022 జూన్ 19 నుండి 30 వరకు 45వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఎక్కడ జరగనున్నది? కజాన్ ఏది సోనం అంటే మన ఇండియా నుండి మళ్ళా ఏదన్నా ప్రదేశానికి గుర్తింపు లభించిందని ఎప్పుడు తెలుస్తుంది మనకు? జూన్ నెలలో. ఆ జూన్ నెలలో ఎక్కడ జరగబోతుంది ఆ మీటింగ్? కజాన్ ఏ దేశం అన్నాం? మరి ఇంతకుముందు ఎక్కడ జరిగింది? మొన్న 39వ కట్టడం ఏమన్నాం? రామప్ప. 40వ కట్టడం ఏమన్నాం? మరి రామప్ప డోలవీరకు ఎక్కడ జరిగిన కమిటీలో అవకాశం కల్పించారు? 2021 జూలై 16 నుండి 31 వరకు, జూలై 16 నుండి 31 వరకు 44వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ, చైనాలోని పూజౌ నగరంలో జరిగినది. 2022 జూలై నెలలో 44వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ చైనాలోని ఎక్కడ జరిగింది? పూజౌలో జరిగినది. ఈ కమిటీలోనే భారత్ నుండి 2 ప్రాంతాలకు చోటు కల్పించారు. ఆ రెండు ఏంటి? రామప్ప ప్లస్ డోలవీర. చూడండి ఒకసారి,
2021లో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఎక్కడ జరిగింది? 2021లో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఎక్కడ జరిగింది? ఆ చైనాలో జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఎన్నోది? ఆ 44 కమిటీలో ఇండియా నుండి ఎన్ని ప్రాంతాలకు చోటు కల్పించారు? ఆ రెండు ప్రాంతాలు ఏంటి? రామప్ప, డోలవీర్. మళ్ళీ మన ఇండియా నుండి ఏదైనా ప్రాంతానికి చోటు కల్పించిందని తెలిసేది ఎప్పుడో? 2022 జూన్ 19 నుండి 30 వరకు. ఆ కమిటీ సదస్సు ఎన్నోది? 45. అది ఎక్కడ జరగబోతుంది? కజాన్. ఆ కజాన్ ఏ దేశం? వైశాల్య పరంగా ప్రథమ స్థానంలో ఉన్న దేశం. వైశాల్య పరంగా ఇండియా స్థానం, వైశాల్య పరంగా తెలంగాణ స్థానం, వైశాల్య పరంగా తెలంగాణ 11వ స్థానం. ఎన్నోది? ఫస్ట్ రాజస్థాన్, సెకండ్ మధ్యప్రదేశ్, థర్డ్ మహారాష్ట్ర, ఫోర్త్ ఉత్తరప్రదేశ్, ఫిఫ్త్ గుజరాత్, సిక్స్త్ కర్ణాటక, సెవెంత్ ఆంధ్రప్రదేశ్, ఎయిత్ ఒరిస్సా, నైన్త్ ఛత్తీస్గఢ్, 10th తమిళనాడు, 11th తెలంగాణ. మరో క్వశ్చన్. యునెస్కో వారసత్వ జాబితాలో ఇప్పటి వరకు ఎన్ని భారతీయ ప్రదేశాలకు చోటు కల్పించారు? ఎన్ని? ఆ 48లో ఫస్ట్ ప్రదేశం ఏంది? ఆగ్రా కోట ప్లస్ తాజ్మహల్ ప్లస్ అజంతా ఎల్లోరా కేవ్. నాకు ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. ఆగ్రా కోటను కట్టింది ఎవడు? ఆగ్రా కోటను కట్టించిన రాజు. ఆగ్రా కోటను కట్టించిన రాజు ఎవడరా? అరే తెలిస్తే చెప్పండి. పక్కన ఎదవతో డిస్కషన్ చేస్తే ఆడో ఎదవా నువ్వు ఎదవా బూడిద రాలుతుంది. ఆగ్రా కోటను కట్టించిన రాజు ఎవరు అంటే షాజహాన్. ఎవరు? అదే ఆగ్రా పట్టణాన్ని కట్టింది. ఆగ్రా కోట అంటే షాజహాన్. ఆగ్రా పట్టణాన్ని నిర్మించినోడు. ఆగ్రా పట్టణం నిర్మించిన రాజు 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 ఆగ్రా పట్టణాన్ని నిర్మించినోడు సికిందర్ లోడి. సికిందర్ మీకు ఇందానే చెప్పిన, వాస్కోడిగామా ఇండియాకు వచ్చినప్పుడు ఢిల్లీని పరిపాలిస్తున్న రాజవుడు సికిందర్ లోడి. ఆ సికిందర్ లోడే ఆగ్రా కోటను కట్టిండా, ఆగ్రా పట్టణాన్ని కట్టిండా? ఆగ్రా పట్టణాన్ని. ఆ సికిందర్ లోడి ఏ వంశం అంటే లోడి వంశం. లోడి వంశ స్థాపకుడు బహల్లాల్ లోడి. లోడి వంశంలో గొప్పవాడు సికిందర్ లోడి. లోడి వంశంలో చివరివాడు ఇబ్రాహీం లోడి. ఆ ఇబ్రాహీం లోడికి బాబర్కు మధ్య 1526 ఏప్రిల్ 21న మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంతో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగింది. ఆ ఏప్రిల్ 21 సివిల్ సర్వీసెస్ డే. యుద్ధం చేస్తూ యుద్ధ భూమిలోనే మరణించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఇబ్రాహీం లోడి. ఢిల్లీని కేంద్రంగా చేసుకుని 5 రాజవంశాలు పరిపాలించాయి. బానిసా, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి వంశం. నెక్స్ట్, యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఆప్షన్ సీనా? ఏ పాలేరు, బి కూసుమంచి, 3 గోపాలరావుపేట, డి ఖమ్మం. పైవేవి కావు. ఎక్కడరా యునెస్కో ప్రధాన కార్యాలయం? ఎక్కడ? జెనీవా. WHO ప్రధాన కార్యాలయం అంటే జెనీవా. ILO ప్రధాన కార్యాలయం అంటే జెనీవా. WTO ప్రధాన కార్యాలయం అంటే జెనీవా. రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయం అంటే జెనీవా. నేను అడిగింది యునెస్కో ప్రధాన కార్యాలయం. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్. ఆ ప్యారిస్ ఏ దేశం అంటే ఫ్రాన్స్. ఆ ఫ్రాన్స్ ఇండిపెండెన్స్ డే జూలై 14. ఆ ఫ్రాన్స్ రెవల్యూషన్ 1789. ఆ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మైక్రాన్. ఆ ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్టిక్స్. ఏ సంస్థ? యునెస్కో. అది ఒక క్వశ్చన్. ప్లాట్ఫామ్ అన్న, ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ? ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడుందంటే ఉబల్లి. ఆ ఉబల్లి ఎక్కడ అంటే కర్ణాటక. దాని పొడవు 1505 మీటర్లు. మొన్నటి వరకు అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ప్రపంచంలో గోరఖ్పూర్ ఉండే. దాని పొడవు 1366 మీటర్లు ఉండే. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయింది. ఆ గోరఖ్పూర్ అనగానే మళ్ళీ ఒక పాయింట్ గుర్తు రావాలి. ఏది? ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అంటే గోరఖ్పూర్ అర్బన్ ముఖ్యమంత్రి. ఆ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆ ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఎవరంటే ఆనందీబెన్ పటేల్. ఆనందీబెన్ పటేల్ ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పాలి. భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది 1947. ఇది 2022 ఏప్రిల్ 18వ తారీఖు. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఎంతమంది మహిళలు ముఖ్యమంత్రులు అయ్యారు? ఇండియాలో ఇప్పటి వరకు ఉమెన్స్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ టోటల్ మెంబర్స్
ఎంతమంది మహిళలు ముఖ్యమంత్రి అయ్యారు మన భారతదేశంలో ఇప్పటి వరకు? ఆ యునెస్కో అనే సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నగరాన్ని వరల్డ్ బుక్ క్యాపిటల్గా ప్రకటిస్తుంది, ప్రపంచ పుస్తకాల రాజధానిగా. మరి యునెస్కో 2003వ సంవత్సరం నుండి ప్రపంచ పుస్తకాల రాజధానిని ప్రకటిస్తుంది. 2001 నుండి. మరి 2022 సంవత్సరానికి యునెస్కో ఏ నగరాన్ని వరల్డ్ బుక్ క్యాపిటల్గా ప్రకటించింది? 2023కు ఏ నగరాన్ని వరల్డ్ బుక్ క్యాపిటల్గా ప్రకటించింది? అసలు మన ఇండియా నుండి ఏదైనా నగరం ఎన్నికైందా? ఎన్నికైతే ఏ ఇయర్లో ఎన్నికైంది? అసలు ప్రపంచ పుస్తకాల దినం ఎప్పుడు? రాయండి. ఏప్రిల్ 18 ప్రపంచ వారసత్వ దినం, వరల్డ్ హెరిటేజ్ డే. ప్రపంచ వారసత్వ దినం. ప్రపంచ వారసత్వ దినం. సరే, నెక్స్ట్ యునెస్కో 2001 నుండి వరల్డ్ బుక్ క్యాపిటల్ను ప్రకటిస్తున్నది. యునెస్కో 2001 నుండి వరల్డ్ బుక్ క్యాపిటల్ను ప్రకటిస్తున్నది. 2001 నుండి వరల్డ్ బుక్ క్యాపిటల్, తెలుగులో ప్రపంచ పుస్తకాల రాజధాని, వరల్డ్ బుక్ క్యాపిటల్ను ప్రకటిస్తుంది. రైట్. ఒకటి 2001 డాష్ పెట్టండి, ఆ నగరం పేరు రాద్దాం. 2001 డాష్ పెట్టి మాడ్రిడ్ అంటే ఏ దేశం? స్పెయిన్. 2001లో వరల్డ్ బుక్ క్యాపిటల్ నగరం మాడ్రిడ్ బ్రాకెట్లో స్పెయిన్. 2002లో అలెగ్జాండ్రియా 2002లో అలెగ్జాండ్రియా బ్రాకెట్లో ఈజిప్ట్. 2002లో అలెగ్జాండ్రియా అనే నగరం ఈజిప్ట్. 2003 ఢిల్లీ. 2003లో మన ఇండియా ఢిల్లీని ప్రకటించారు. 2003లో ఢిల్లీ. నెక్స్ట్ 2020 మొదలైన అవసరం లేదు. 2020కి 2020లో వరల్డ్ బుక్ క్యాపిటల్ కౌలాలంపూర్ మలేషియా. కౌలాలంపూర్ మలేషియా. 2020 కౌలాలంపూర్ మలేషియా. 2021లో టిబిలిసి బ్రాకెట్లో జార్జియా. ఆ టిబిలిసి అనేది ఏ దేశం అంటే జార్జియా. 2021 టిబిలిసి జార్జియా. 2022లో వరల్డ్ బుక్ క్యాపిటల్. 2022 బుక్ క్యాపిటల్ గ్వాడాలజారా. 2022లో గ్వాడాలజారా బ్రాకెట్లో మెక్సికో. మెక్సికో. 2022 వరల్డ్ బుక్ క్యాపిటల్ గ్వాడాలజారా, మెక్సికో. 2023 కూడా వరల్డ్ బుక్ క్యాపిటల్ ప్రకటించారు. 2023 ఆక్రా. ఆ కాకు దీర్ఘం కాకు రావద్దు. ఆక్రా ఏ దేశం అంటే ఘనా రాజధాని ఆక్రా. 2023 ఘనా రాజధాని ఏంది? ఈ ఇయర్కు వరల్డ్ బుక్ క్యాపిటల్ ఏది? ఈ ఇయర్కు వరల్డ్ బుక్ క్యాపిటల్ గ్వాడాలజారా ఏ దేశం? నెక్స్ట్ ఇయర్ ఏది? ఆక్రా ఏ దేశం? అసలు ఏ ఇయర్ నుంచి ప్రకటిస్తుంది యునెస్కో? ఆ 2001లో ఫస్ట్ ప్లేస్ ఏది? మాడ్రిడ్ ఏ దేశం? మన ఇండియా నుంచి ఏదైనా నగరం ఉందా? ఉంది. ఏ నగరం? ఢిల్లీ. ఏ ఇయరు? 2000. నెక్స్ట్ పాయింట్
ఆ యునెస్కో అంటే అబ్రివేషన్ రాయండి. యునెస్కో. యునెస్కో అంటే అబ్రివేషన్ రాయండి. యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ ఏర్పాటు చేసిన సంవత్సరం. యునెస్కో ఏర్పాటు చేసిన సంవత్సరం. యునెస్కో ఏర్పాటు చేసిన సంవత్సరం 1945 నవంబర్ 16. 45 నవంబర్ 16. ప్రధాన కార్యాలయం యునెస్కో హెడ్ క్వార్టర్ 1945 నవంబర్ 16 ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ప్యారిస్. ప్రస్తుతం ఈ సంస్థ డైరెక్టర్ జనరల్, ప్రస్తుతం యునెస్కో డైరెక్టర్ జనరల్, ఆంద్రే అజౌలే. ప్రస్తుత యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆంద్రే అజౌలే. ఓకేనా? ఒకసారి చూడండి. యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడన్నా? ప్యారిస్ ఏ కంట్రీ? తెలియకపోతే బ్రాకెట్లో ఫ్రాన్స్ అని రాసుకోండి. దొంగ యాక్షన్ చేయగరి. ప్యారిస్ ఏ దేశం? ఫ్రాన్స్ ఏ ఖండం? యూరప్. మొత్తం ఖండాలన్నీ. అతిపెద్ద ఖండం ఏది? అతి చిన్న ఖండం ఏది? అతి చిన్న ఖండం. రెండవ ఖండం ఏది? ఈ 7 ఖండాలలో ఏ ఖండంలో దేశాలు ఎక్కువ? ఆసియా. వెరీ గుడ్. ఆఫ్రికా ఖండంలో దేశాలు ఎక్కువ. ఆఫ్రికా ఖండంలో మొత్తం దేశాలు 54 ఉన్నాయి. ఆ 54వ దేశమే దక్షిణ సుడాన్. ఆ దక్షిణ సుడాన్ యుఎన్ఓలో 193వ దేశం. ఆ దక్షిణ సుడాన్ రాజధాని జూబా. దానికి 2011 జూలై 9న ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ దక్షిణ సుడాన్ అధ్యక్షుడే సాల్వా కిర్ మయార్దిత్. నెక్స్ట్ హెడ్డింగ్, జనవరి మంత్లో మరొక డేట్ హెడ్డింగ్ పెట్టండి. జనవరి 11. నెక్స్ట్ హెడ్డింగ్ జనవరి 11. లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి. మన సెకండ్ ప్రైమ్ మినిస్టర్ అయిన లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి. బ్రాకెట్లో 1966 1966 జనవరి 11 మరణించింది ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. ఇండియాకి ఎన్నో ప్రధాని? ఇండియాకు మొదటి ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి ఎప్పుడు? జవహర్లాల్ నెహ్రూ జయంతి November 14. చిన్న పోరగానికి కూడా తెలుసు. జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి ఎప్పుడా? జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి May 27, 1927. ఇప్పుడు వస్తుంది రాయవాకరి. 1964 May 27న మరణించాడు. లాల్ బహదూర్ శాస్త్రి మరణించింది 1966 జనవరి 11వ తారీఖు. ఆ లాల్ బహదూర్ శాస్త్రి పదవిలో ఉండగా మరణించిన 2వ భారత ప్రధాని. 3వ భారత ప్రధాని ఇందిరాగాంధీ 1984 అక్టోబర్ 31. ఆ ఇందిరాగాంధీ పుట్టింది 1917 నవంబర్ 19. ఇండియాలో మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ. ప్రపంచంలో మొదటి మహిళా ప్రధాని
సిరిమావో బండారు నాయకే. ఏ దేశం అంటే శ్రీలంక. ఆ శ్రీలంక రాజధాని కొలంబో. శ్రీలంక పాత పేరు సిలోన్. లాల్ బహదూర్ శాస్త్రి ఇండియాకి ఎన్నో ప్రధాని అన్న? ఎన్నో ప్రధాని? మొత్తం ప్రధానులు ఎంతమంది? మొత్తం ప్రధానులు ఎంతమంది? ఆ 15 మంది ప్రధానులు 10 ఏళ్ళు ఉండగా మరణించిన ప్రధానమంత్రులు ఎంతమంది? ఎంతమంది? దానికంటే ముందు ఫస్ట్ రాయండి. నెంబర్ వేసి కదా అయిపోయింది. మామూలుగా కామన్గా పాయింట్ రాసుకుంటారా అండి. 1904 అక్టోబర్ 2న 1904 అక్టోబర్ 2న లాల్ బహదూర్ శాస్త్రి జన్మించాడు. 1904 అక్టోబర్ 2న లాల్ బహదూర్ శాస్త్రి జన్మించాడు. లాల్ బహదూర్ శాస్త్రి జన్మించాడు. లాల్ బహదూర్ శాస్త్రి నినాదం. లాల్ బహదూర్ శాస్త్రి నినాదం. లాల్ బహదూర్ శాస్త్రి నినాదం జై జవాన్ జై కిసాన్. లాల్ బహదూర్ శాస్త్రి నినాదం జై జవాన్ జై కిసాన్. లాల్ బహదూర్ శాస్త్రి నినాదం జై జవాన్ జై కిసాన్. నెక్స్ట్, మరణాంతరం భారత రత్న అవార్డు పొందిన మరణాంతరం భారత రత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి. మరణాంతరం భారత రత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. మరణాంతరం భారత రత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. బ్రాకెట్లో 1966, 1966. నెక్స్ట్, భారతరత్న అవార్డు పొందిన మరణాంతరం పొందిన మొదటి మహిళ ఎవర్రా? ఎవరు చెప్తాడో చూస్తా ఇప్పుడు. ఇందిరాగాంధీ. అరే, ఇందిరాగాంధీకి భారతరత్న అవార్డు వచ్చింది 1971లో. అప్పుడు చచ్చిపోయిన ఆదిరా చచ్చిపోయింది ఎప్పుడు? 84లో. ఆమెకు వచ్చింది ఎప్పుడు? మీకు క్లూయేనా? 1942 ఆగస్టు 8వ తారీఖున గాంధీజీ ఏ ఉద్యమాన్ని ప్రారంభించాడు? 1942 ఆగస్టు 8న గాంధీజీ ప్రారంభించిన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. ఆ క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన మహిళే ఈ ఆన్సర్. క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన మహిళ పేరు? క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది అరుణా ఆసఫ్ అలీ. అదే ఆన్సర్. మరణాంతరం భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ అరుణా ఆసఫ్ అలీ. అరుణా ఆసఫ్ అలీ 1997, 1997. అరుణా ఆసఫ్ అలీ. ఏ ఇయర్? 1997, 1997. మళ్ళీ ఒక క్వశ్చన్ ఇటు చూడరా. మన ఇండియాలో అత్యున్నతమైన పౌర పురస్కారం అంటే? మన ఇండియాలో అత్యున్నతమైన పౌర పురస్కారం ఆ భారతరత్న అవార్డు వచ్చిన మహిళలు ఎంతమంది ఇప్పటి వరకు భారతరత్న అవార్డు పొందిన మహిళల సంఖ్య ఇప్పటి వరకు? ఆప్షన్ సీనా 7, 8, 9, 10. 7, 8, 9, 10. భారతరత్న అవార్డు పొందిన మహిళల సంఖ్య 7, 8, 9, 10. ఎంతమంది? 7. వెరీ గుడ్. మొత్తం 5 మంది మహిళలు ఉన్నారు. ఆన్సర్ తెలియదు, ఏం తెలియదు, బొంగు ఒక రాయేస్తారు అట్లా. ఇప్పటి వరకు భారతరత్న అవార్డు పొందిన మహిళలు 5. భారతరత్న అవార్డు పొందిన మహిళలు ఎంతమంది? 5. ఫస్ట్ 1971, 1971 ఇందిరాగాంధీ. 1971లో ఇందిరాగాంధీకి భారతరత్న అవార్డు వచ్చింది. 1971 ఇందిరాగాంధీ. రెండవది 1980, 1980 మదర్ తెరీసా. 1980 మదర్ తెరీసా. మూడోది 1997,
1997 అరుణ ఆసఫ్ అలీ. నాలుగోది 1998 1998 ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఎంఎస్ సుబ్బలక్ష్మి 1998 ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఐదోది 2001 మొన్న మరణించింది 2022లో ఆమె ఒక గాయని లతా మంగేష్కర్. నెక్స్ట్ భారతరత్న అవార్డు పొందిన ప్రధానమంత్రులు. భారతరత్న అవార్డు పొందిన ప్రధానమంత్రులు 7 మెంబర్స్. భారతరత్న అవార్డు పొందిన ప్రధానులు 7. ఫస్ట్ వన్ 1955 1955 జవహర్లాల్ నెహ్రూ. 1955 జవహర్లాల్ నెహ్రూ. రెండోది 1966 1966 1966 లాల్ బహదూర్ శాస్త్రి. 1966 లాల్ బహదూర్ శాస్త్రి. మూడోది 1971 ఇందిరా గాంధీ. 1971 ఇందిరా గాంధీ. ఫోర్త్ వన్ నాలుగోది 1991 1991 రాజీవ్ గాంధీ. 1991 రాజీవ్ గాంధీ. ఎంతమంది వచ్చారు? 1991 రాజీవ్ గాంధీ. నెక్స్ట్ మళ్ళీ అదే ఇయర్ 1991 అదే ఇయర్లో 2 ప్రధానంలోకి వచ్చింది. 91 రాజీవ్ గాంధీ. అదే 1991లో మొరార్జీ దేశాయ్. 1991 మొరార్జీ దేశాయ్. ఎంతమంది వచ్చారు? నెక్స్ట్ ఆరోది 1997 1997 1997 గుల్జారీ లాల్ నందా బ్రాకెట్లో ఇతను తాత్కాలిక ప్రధానిగా పనిచేశాడని రాయండి. గుల్జారీ లాల్ నందా పక్కన ఇతను తాత్కాలిక ప్రధానిగా పనిచేశాడు. లాస్ట్ 2015 అటల్ బిహారీ వాజ్పేయి. 2015 అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ మరొక పాయింట్, ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రులైనది 6. ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయినది 6. 6 మెంబర్స్. ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయినది 6. ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయింది 6. ఫస్ట్ వన్ మొరార్జీ దేశాయ్. ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయిన మొదటి వ్యక్తి మొరార్జీ దేశాయ్. బ్రాకెట్ మహారాష్ట్ర. ఆయన ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడంటే మహారాష్ట్ర. మొరార్జీ దేశాయ్ మహారాష్ట్ర. సెకండ్ వన్ చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్. మూడోవాడు విపి సింగ్ వీడు కూడా ఉత్తరప్రదేశ్. నాలుగోవాడు పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్. ఐదోవాడు హెచ్డి దేవేగౌడ. గౌడు కాదు గౌడ. హెచ్డి దేవేగౌడ కర్ణాటక. ఆరోది నరేంద్ర మోడీ గుజరాత్.
ఈ ఆరుగురు ఎవర్రా? ముఖ్యమంత్రిగా పనిచేసి